రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం రంగం సిద్ధమైంది. సోమవారం జరగనున్న ఈ ప్రక్రియ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పర్వంలో చివరి ఘట్టమైన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సోమవారం జరగనుంది. ఇందుకోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా ఎన్నికలలో గెలుపొందిన కార్పొరేటర్ల చేత జిల్లా పరిషత్ సిఇఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం 12:30 మేయర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు. 60 మంది కార్పొరేటర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాత్రమే ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియో మెంబర్గా హాజరు కానున్నారు. మేయర్గా పోటీ చేసే అభ్యర్థిని కౌన్సిల్లోని ఒక సభ్యుడు ప్రతిపాదించాల్సి ఉండగా మరో సభ్యుడు బలపర్చాల్సి ఉంటుంది. మేయర్ పదవికి ఒకే నామినేషన్ వస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో నిలిస్తే ఎన్నికల అధికారి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారు. పోటీలో నిలిచే అభ్యర్థికి మద్దతుగా సభ్యులు చేతులు లేపి తమ అంగీకారాన్ని తెలియపరచాల్సి ఉంటుంది. మేయర్ అభ్యర్థికి మద్దతుగా చేతులు లేపే సభ్యుల సంఖ్య ఆధారంగా ఎన్నికల అధికారి మేయర్ను అధికారికంగా ప్రకటిస్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఇదే విధానంలో కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియ అనంతరం నూతన మేయర్, డిప్యూటీ మేయర్ల చేత కూడా ఎన్నికల అధికారియే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం 31 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి అవసరానికి మించి సభ్యులు ఉండడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు హస్తగతం కావడం ఖాయమైపోయినట్లే.